3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు 30,000 రూపాయలు రోజుకి 1,00,000 రూపాయలు తీసుకునే ఉన్నారా? పెట్టుబడి లేకుండా రోజుకి 1,00,000 రూపాయలు అంటే నెలకి ఎంత ఉండాలి? 30 లక్షలు ఉన్నారు. మన ఎస్ఎల్ఎన్లో 30 లక్షలు పైన సంపాదించే ఉన్నారు. ఇక్కడ ఎంత పెట్టుబడి పెడితే నీకు రోజుకి 1,00,000 రూపాయలు వస్తుందండి. ఒక 10 కోట్ల వ్యాపారం చేసినా కూడా మనం డిపెండ్ అవ్వాలి వేరే వాళ్ళ మీద. వాళ్ళు చేస్తారో చేయరో, ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో. తిరుపతిలో హోటల్స్ ఈరోజు నెల ముందు పెట్టి మనం ఎదురుగా మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఒకటి పెట్టారు సాఫ్ట్వేర్లు. ఆడ ప్రజలు తట్టుకోలేక కొత్తగా హోటల్ పెట్టారు. దాదాపు నాకు తెలిసి ఒక 70 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు మాస్టర్ లేబర్ అనేసి క్లోజ్ చేశారు. ఎందుకంటే మనం చేసే పని కాదు కదా అది, ఒకరి మీద నమ్మకం చేసే పని. అప్పుడు లేనప్పుడు ఏం చేస్తారు? హోటల్ మూసేస్తారు. వాళ్ళు 70 లక్షలే, కొందరైతే 5 కోట్లు 10 కోట్లు డాబాలు తీసుకుని కూడా హైవే రోడ్లు ఎత్తేస్తున్నారు. ఇలా డిపెండింగ్ నేచర్, ఒకరి మీద డిపెండెంట్ చేసేటంటే కూడా అలాగే ఉంటాయి. సో మనశాంతి లేదు. ఆ వడ్డీలు ఎప్పుడు తీస్తారు, అసలు ఎప్పుడు తీరుస్తారు, ఆ ప్రెజర్ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. ఇక్కడ ఏమీ లేదు. ఒక సీనియర్ ఫాలో అవుతూ మీరు రావడము, ఇక్కడ నేర్పించినటువంటి విషయాన్ని మీరు స్టేట్ చేసుకోవడము, 1-2 ఫ్లాట్లు సీనియర్తో పాటు వెళ్తారు, గమనిస్తారు, ఆ తర్వాత మీరే ఓన్గా ప్లాన్ చేసుకుంటారు. అన్ని సిస్టంగా ఉందా? కస్టమర్కి ఏం చెప్పాలో విషయం ఉంది, మనకేం వస్తుందో క్లారిటీ ఉంది, సంస్థ మనకి ఏం చేస్తుందో క్లారిటీ ఉంది. ఇన్ని క్లారిటీగా ఉన్నప్పుడు మనం ఇక్కడ టైం ఇవ్వాలి. నేను చెప్పేది అదే, ఇంకేం అద్భుతాలు చేయమనిలా, టైం ఇవ్వాలి. టైం కానీ మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లక్షలు సంపాదించుకునేది చాలా చాలా సులువు. ఈ విధంగా ఇక్కడ మీకు దాదాపు ఎంత అంటే 1 లక్షల నుంచి కోట్లు సంపాదించుకునే వాళ్ళు టాప్ 10లో ఉన్నారు. మనం చాలా మంది ఉన్నారు. నేనే మీకు లైవ్ ఎగ్జాంపుల్. 3 ఏళ్ళ ముందు విశ్వనాథ్ ఏంటి, ఎస్ఎల్ఎన్ ముందు విశ్వనాథ్ ఏంటి, వచ్చి రాకముందు ఏంటి, బిఫోర్ ఆఫ్టర్ ఏంటి అనేది మీకే క్లారిటీ. నా గురించి బయట చెప్తాను, నా గురించి బాలసీని గురించి అలాగే చెప్తారు. ఇప్పుడున్న సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ఈరోజు మేము మా గురించి మీకు చెప్పుకుంటే బాగుండదు. మీకు బయట వినిపిస్తుంది ఎలా ఉంటుంది ఏమనేది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2023 ముందు నేను కొన్ని కాలేజీలు పెట్టి కరోనాలో కొద్దిగా లాస్ అయ్యాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ప్రస్తుతాన్ని ఎలా చేయాలో తెలియక, అంటే ఒక హాబీగా చేసేవాడిని తప్ప రియల్ ఎస్టేట్ ఫుల్ టైం లేదు. సో మాకు ఈ ప్లాట్ఫామ్ పట్టిన చెప్పింది నాకు అరుణ్ కుమార్ గారు. సార్ ఒక టైంలో స్కూల్ ఫీజులకి ఇబ్బందిగా ఉంటే ఒక హ్యాండ్ లోన్ ఒక 30,000 అడిగాను. ఎందుకు ఏమనకుండా ఈ కాలంలో అడిగి లేదనిపించుకుంటే బాధ కాబట్టి ఎందుకు ఏమనుకోకుండా పాత రిలేషన్షిప్ మీద నాకు అమౌంట్ వేశారు. ఫీజు కట్టుకున్నాను. సరే మనము ఇంత కృతజ్ఞత మనం చూపించిన తర్వాత మనం కూడా ఇక్కడ ఏదో చేయాలని చెప్పి వచ్చాం. అప్పుడు ఇంత ఎస్టాబ్లిష్ లేదు. ఒక 4-5